అండ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటిక, అదేవిధంగా స్పాండిలోటిస్ అన్నిటి గురించి మనం మాట్లాడదాం. ఇందులో ఆయుర్వేదంలో వీటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో మనకు వివరించడానికి డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఎప్పటిలాగే ఇక మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వెంటనే మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా మెడ నొప్పి, నడుము నొప్పి, ఈ నొప్పులు అసలు ఎలా స్టార్ట్ అవుతాయి, ఎందుకు? ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేస్తాను. యు ఆర్ యాజ్ యంగ్ యాజ్ యువర్ స్పైన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అంటారు. అంటే మనము ఎంత యవ్వనంగా ఉన్నాము అనేది దేన్ని బట్టి ఆధారపడుతుంది అని అంటే మన స్పైన్ ఎంత ఫ్లెక్సిబుల్ అవుతుంది అనే దాన్ని బట్టే ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్కిల్లో 2/3 ఆఫ్ ద సర్కిల్ని స్పైన్ ఫ్లెక్సిబుల్ కాగలదు. నిజానికి 30 ఏళ్ల వయసు ఉన్నవాడికి స్టిఫ్ స్పైన్ ఉంది అనుకోండి, వాడు 60 ఏళ్ల ముసలివాడితో సమానం. 60 ఏళ్ల మనిషి ఫుల్గా ఫ్లెక్స్ చేస్తున్నాడు. ఫ్లెక్షన్స్, ఎక్స్టెన్షన్స్, సైడ్ బెండింగ్స్, రొటేషన్స్ అన్నీ చేయగలుగుతున్నాడు. దెన్ హీ ఈజ్ ఈక్వల్ టు 30-year-old యంగ్ ఫెలో. సో దీన్ని బట్టి మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు వయసుని బట్టి మీ వయసుని డిసైడ్ చేయకండి. మీరు మీ స్పైన్ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు మీ వయసుని డిసైడ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ స్టిఫ్నెస్ ఉన్నా, స్పైన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా నార్మలైజ్ చేయగలిగేటువంటి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. దాన్ని మేరు చికిత్స అంటాం. మేము స్పెషల్గా ట్రీట్మెంట్ అది చేస్తూ ఉంటాము. అది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం. అంటే 30 ఏళ్ల వయసులో మీకు స్పైన్ స్టిఫ్గా ఉంటే మీరు 60 ఏళ్లతో సమానమని ఏదైతే అన్నానో అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ యవ్వనస్తులుగా చేసేటువంటి ఒక చికిత్సా పద్ధతి. ఇప్పటికి 8 లక్షలకు పైగా వెన్ను సమస్యలతో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాము గత 25 సంవత్సరాలలో. సో ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, యూ షుడ్ ఆల్వేస్ బీ, మీరు చూసే వాళ్ళందరూ కూడా యవ్వనస్తులుగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. సో మీరు సార్ పర్లేదు, మీరు చెప్తూ ఉంటే నాకు శ్రీశ్రీ గారి కోట్ గుర్తుకు వచ్చింది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని. కానీ ఈ మధ్య లైఫ్ స్టైల్ మార్చిందని బట్టి చూస్తే చాలామంది యువకులు పుట్టుకతో వృద్ధులని మార్చాలి కదా ఆ సెంటెన్స్ని. లేదు, చాలామంది కాదండి, అందరూ పుట్టుకతో వృద్ధులు అని మార్చాలి. ఎందుకనంటే 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఎస్పెషలీ ఆర్ ఫాలోయింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే కూర్చొని ఉండే తత్వాన్నే మనం ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నాం. కూర్చొని ఉండే తత్వం అంటే ఏంటి? భూమి గుణాలు, వాటర్ గుణాలు అంటే ఆపు గుణాలు, ఈ 2 మహాభూతాల గుణాలు పెరుగుతాయి. అవి 2 పెరిగినప్పుడు మీకు కఫం అధికంగా పెరుగుతుంది. కఫం అధికంగా పెరిగినప్పుడు మీ సర్క్యులేషన్లో బ్లాక్ ఏర్పడుతుంది. మీ సర్క్యులేషన్లో బ్లాక్ ఏర్పడినప్పుడు వాతం పెరిగిపోతుంది. వాతం పెరిగితే కొన్ని వాత లక్షణాలు కనబడతాయి. సంకోచ పర్వాణం స్తబ్దో భేదోస్నాం పర్వాణం అపి రోమహర్ష ప్రలాపశ్చ పాణిపృష్ఠ శిరోగ్రహ ఖంజాపాంగుల్య కుబ్జత్వం శోషాంగానాం అనిద్రత గర్భశుక్ర రజోనాశ స్పందనం గాత్ర సుప్తత శిరోనాసాక్షి జర్తృనాం గ్రీవాయశ్చాతి హుండనం. ఇలా ఒక 8-10 లైన్ల శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే, సింపుల్గా వచ్చే జాయింట్ పెయిన్స్తో మొదలుకొని మీ స్పైన్ స్టిఫ్ అయ్యేదాకా అండ్ గూనితనము, కుబ్జత్వము అంటే పొట్టితనము, లేమ్నెస్ ఇవన్నీ క్రియేట్ అయ్యేదాకా, గర్భము మీకు ఉండకుండా అబార్షన్స్ అయ్యేదాకా ఇవన్నిటికీ కూడా వాతమే కారణం అని చెప్తారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఆ వాతాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. వాతాన్ని ఎలా కంట్రోల్గా ఉంచుకోవాలి అని అంటే, ఫస్ట్ పొద్దున్నే లేవాలి, సూర్యుడిని దర్శించుకోవాలి, సూర్యరశ్మి శరీరం మీద పడేటట్టు చూసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి ఆహారం తినాలి, మళ్ళీ కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటించాలి, కరెక్ట్ టైంకి నిద్రపోవాలి. ఇంత పెద్ద డాక్టర్ వచ్చాడు, టీవీ 9కి వచ్చాడు, ఈయన వచ్చి మాకు చెప్పేది సూర్యుని గురించి చెప్తున్నాడు, పడుకోవడం గురించి చెప్తున్నాడు, తినడం గురించి చెప్తున్నాడు అని అంటే, దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్. అవే 6 డాక్టర్స్ అని చెప్తూ ఉంటాం. ఆ 6 డాక్టర్స్ని కనుక మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, స్పైనల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా దగ్గరికి రావాల్సిన అవసరం అసలే లేదు. రైట్ సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కనుక ఈ కేసులు ఏమైనా పెరుగుతున్నాయా? ఏమన్నా మీరు గుర్తించింది ఏమైనా ఉందా కొత్త? డెఫినెట్లీ అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే,
పోస్ట్ మొబైల్ టెక్నాలజీ ఆర్ మొబైల్ రెవల్యూషన్ తర్వాత ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోయాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బీపీఓ జాబ్స్ వచ్చాక ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగిపోయాయి. బికాస్ లాస్ట్కి ఏంటి, మీ స్పైనల్ పోస్చర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మీరు కూర్చునే తత్వము, నిలబడే తత్వం, పడుకునే తత్వం, ప్రయాణం చేసే తత్వం, పరిగెత్తే తత్వం, ఇవి మారితేనే కదా మనకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఆయుర్వేదంలో ఏం చెప్తారు, ఎక్కువగా మార్గాన్ని మనం నడిచినా లేదా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా, ఎక్కువసేపు కూర్చున్నా ఇవన్నీ కూడా వాతం పెరగడానికి కారణాలు. ఎట్ ద సేమ్ టైం శోకము, భయము, క్రోధము ఇలాంటి మానసిక ఫ్యాక్టర్స్, ఎమోషన్స్ కూడా పెరిగినాయి అనుకోండి, ఆటోమేటికలీ మీకు వాతం పెరుగుతుంది. వాతం పెరిగితే ఏమవుతుంది, రెండు పాయింట్లు అవుతాయి. వాతాన్ని ఎలా పెరుగుతుంది అంటే వాయోర్ ధాతుక్షయాత్ మార్గస్యావరణేనచ అంటారు. ధాతుక్షయం అంటే భూమికలు వీక్ అయిపోవడం వల్ల వాతం పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కంప్రెషన్ జరగడం వల్ల వాతం పెరుగుతుంది. సో బ్లాక్ అవ్వడం వల్ల వాతం పెరుగుతుంది. ఈ వాతం పెరిగినప్పుడు తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ వస్తాయి. మాట్లాడదాం దాని గురించి. ఒక్క కాలర్ వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి. కూకట్పల్లి నుంచి లక్ష్మణ్ ఫోన్ చేశారు. లక్ష్మణ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నాకు తిమ్మిర్లు వస్తూనే కాళ్ళు మంటలు సార్. ఎప్పటి నుంచి అండి? నేను ఒక 4 నెలల నుంచి సార్. షుగర్ ఉందా? షుగర్ లేదు సార్, బీపీ లేదు, షుగర్ లేదు. ఏం పని చేస్తుంటారు? నేను ఆర్టీసీ డ్రైవర్ను సార్. ఆర్టీసీ డ్రైవర్. ఎన్ని గంటల ప్రయాణం ఉంటుంది సార్? ఇక్కడ నుండి కూర్చుంటే ఒక 6 అవర్స్ వరకు కూర్చుంటాం సార్, కంటిన్యూస్. ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారా? చేస్తాను సార్. వాకింగ్ చేస్తాను రెగ్యులర్ గా. ఎంతసేపు చేస్తారు? 1 అవర్ చేస్తాను సార్ కంపల్సరీ. ఓకే. ఏమన్నా మీ కండరాలని బలోపేతం చేసుకునే ఎక్సర్సైజ్లు ఏమన్నా చేస్తున్నారా? లేదు సార్, అంటే మామూలుగా నడుచుకుంటూ పోతాను, మామూలుగా ఎక్సర్సైజ్ ఛాతీ గురించి చేస్తాను సార్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. అంటే మీకు ఉన్న తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, పోట్లు కానీ నడుములో కంప్రెషన్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి. దానికి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు ఒకసారి వస్తే మిమ్మల్ని డీటెయిల్గా చూసి దాని గురించి డిస్కస్ చేయొచ్చు, మీకున్న ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు. కానీ ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఒక పాయింట్ చెప్తున్నాను. మీరు 6 గంటలు కంటిన్యూస్ జర్నీ చేస్తారు, కూర్చొని లేవరు, అండ్ మీరు ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటిస్తున్నారు. ఒక యాంగిల్లో మీరు కరెక్ట్గానే ఉన్నారు. కానీ రెండో యాంగిల్ ఏంటంటే మీరు కూర్చున్నప్పుడు నడుము మీద, మెడ మీద, మీ తొడల మీద, పిక్కల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అక్కడున్న కండరాలని మనం బలోపేతం చేసుకోగలిగితే ఆటోమేటికలీ మీకు ఇంతవరకు ఏదైతే వెన్నునొప్పి వచ్చిందో ఆ వెన్నునొప్పే వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్లో దేర్ ఆర్ సర్టెన్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, పర్సనలైజ్డ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అందరూ చేసినట్టు నేను వాకింగ్ చేస్తున్నాను అని చేసినంత మాత్రంలో మీరు యంగ్గా అయిపోతారు, ఆరోగ్యవంతులుగా అయిపోతారు అనుకుంటే పొరపాటు. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లేదు మా దగ్గరికి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి రండి. మీకేం ఎక్సర్సైజ్లు చేయాలి అనేది స్పెషల్గా చెప్తాము. నడుములో, మీ పిరుదులలో, పిక్కలలో, తొడలలో ఉన్న కండరాలని మీరు బలోపేతం చేసుకుంటే మీకు ముందు మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ రావండి. డాక్టర్ గారు జనరల్గా చెప్తూ ఉంటారు కదా, 1 గంట సేపు కూర్చుంటే 5 నిమిషాలు లేచి నిల్చుంటే బెటర్ అని, సంథింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఈయన మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఆ పెద్ద ప్రయాణాలు చేసుకుంటే 5-6 గంటలు అలా లేవకుండా వెళ్ళాలి కదా, ఆయనకు లేచే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళకు కూడా నొప్పి రాకుండా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయండి. అదే చెప్తున్నాను. మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ ఆర్ మస్కులార్ వీక్నెస్. మనం వెనకాల నుంచి తీసుకున్నాం అనుకోండి, మన వీపులో ఫస్ట్ చర్మం వస్తుంది, తర్వాత కండరాలు వస్తాయి. 120 కండరాలు ఉంటాయి, లోపల 210 లిగమెంట్స్ ఉంటాయి, దాని లోపల మీకు 33 వర్టిబ్రేలు ఉంటాయి, దాని మధ్యలో 28 డిస్కులు ఉంటాయి, దాని లోపలికి వెళ్ళినట్లయితే స్పైనల్ కార్డ్ ఉంటుంది, దాని దగ్గర 31 పెయిర్స్ స్పైనల్ నర్వ్స్ వస్తాయి. అండ్ మన స్పైనల్ లెంత్ 70 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫీమేల్స్లో 43 సెంటీమీటర్ల స్పైనల్ కార్డ్ ఉంటుంది, మేల్స్లో 45 సెంటీమీటర్ల స్పైనల్ కార్డ్ ఉంటుంది. దాని వెయిట్ వచ్చేసి 35 గ్రాముల దాకా ఉంటుంది. సో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ మన కండరాలు వీక్ అయితేనే ఆ భూమికల మీదకి ప్రెషర్ పడుతుంది, ఆ భూమికల దాకా వీక్ అయితేనే నరం మీద ప్రెషర్ పడుతుంది, ఆ నరం వీక్ అయినప్పుడే మీకు స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడుతుంది. సో మనం చేయాల్సిన పని ఏంటి,
మన దగ్గర ఉన్న కండరాలని బలోపేతం చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి? మీ ప్రొఫెషన్ని బట్టి, మీ కూర్చునే విధానమా, నిలబడే విధానమా, బరువులెత్తే విధానమా, ఏ ఆపరేషన్ చేస్తున్నారు మీరు అనే దాన్ని బట్టి అక్కడున్న కండరాలను బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్, కండరాలను బలోపేతం చేయాలంటే ఏం చేయాలి? లేవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటించాలి. ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్కి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఒక మంచి థెరపిస్ట్ దగ్గరకో, మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకో వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆయుర్వేదంలో దినచర్య అని చెప్తారు. పొద్దున్నే లేవగానే మీరు గోరువెచ్చని ఆయిల్తోని ఆయిల్ మసాజ్ చేసుకోవాలి అని చెప్తారు, సెల్ఫ్ అభ్యంగం చేసుకోవాలి అని చెప్తారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరికీ అంత టైం లేదు, ఓపిక లేదు. కాబట్టి ఏం చేయాలి? మీరు స్ట్రెస్ఫుల్ జాబ్ చేస్తున్నారు అని అంటే 3 రోజులకోసారో, 7 రోజులకోసారో, 10 రోజులకోసారో వచ్చి డీటెయిల్డ్గా అభ్యంగం చేయించుకోవాలి. అంటే ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి, టెక్నికల్ మసాజ్ థెరపీ చేయించుకోవాలి, మేరు చికిత్స చేయించుకోవాలి, మర్మ చికిత్స చేయించుకోవాలి. అవి చేయించుకున్నప్పుడు మీరు పరిగెట్టే పరిస్థితి వస్తుంది, ఇంకా ఉరకలేసే పరిస్థితి ఏర్పడుతుంది. 60లో ఉన్నవాడు కూడా 30లో ఉన్నట్టుగా మనం ఫీల్ కాగలుగుతాం. కాకపోతే ఇదంతా ఎప్పుడు సాధ్యం? మన లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడు, మనకు మనం మారినప్పుడు అప్పుడే సాధ్యపడుతుంది. డాక్టర్ గారు, మీరు బ్రేక్కి ముందు అన్నారు వచ్చి మేరు చికిత్స చేయించుకోండి, ఇంకా రకరకాలు చేయించుకుంటారు. మీరు ఎవరిని అన్నారు? ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళన్నా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా రావచ్చా? ఒక చిన్న పాయింట్ ఉంటుందండి. ఆయుర్వేదం యొక్క ప్రయోజనం అని చెప్తారు. స్వస్థస్య ఓర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అని ఒక కొటేషన్ ఉంటుంది చరకంలో. స్వస్థస్య ఓర్జస్కరం అంటే ఆయుర్వేదం చెప్పబడింది ముఖ్యమైన ప్రయోజనం స్వాస్థ్యునికి, ఇంకా స్వాస్థ్యాన్ని ఇంకా పెంపొందించడం కోసం మాత్రమే చెప్పబడింది. దాని తర్వాతనే అతురస్య వికార ప్రశమనం. అతురుడు అంటే రోగికి వాడికి ఉన్న వికారము లేదా రోగము, వ్యాధి నుంచి ఉపశమనం కలిగించడానికి ట్రీట్మెంట్స్. సో ఇక్కడ మేరు చికిత్స అనేది ఏదైతే ఉందో, నేను మేరు చికిత్స హెల్దీగా ఉన్నవాడు వచ్చి ఇంకా హెల్దీగా మారడానికి చేయించుకోండి అని అంటే ఎవరికి పట్టదండి. ఎప్పుడు పడుతుంది? అన్ని డాక్టర్లకి విజిట్ చేసి వెన్నునొప్పి తగ్గకపోతే ఒక 3 ఎంఆర్ఐలు చేయించుకొని ఆ డాక్టర్ సర్జరీ చెప్పినప్పుడు, సర్జరీ లేకుండా ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది ట్రీట్మెంట్ గురించి కనుక్కొని అప్పుడు వర్ధన ఆయుర్వేదాకు వచ్చి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోమంటే, అప్పుడు నేను మేరు చికిత్స గురించి చెప్తే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి సన్నద్ధం అవుతారు, ప్రిపేర్ అవుతారే. కానీ హెల్దీగా ఉన్నవాళ్ళు ఫస్ట్ మేరు చికిత్స తీసుకుంటే మీకు వెన్నునొప్పి రాదు, వెన్నునొప్పి లక్షణం రాదు, వెన్నునొప్పి రోగం రాదు, వెన్నునొప్పి రోగ సమూహంగా కూడా మారదు, మీరు కాంప్లికేటెడ్ స్టేట్కి వెళ్ళరు, మంచానికి కట్టిపడేసేటువంటి ఛాన్సెస్ తగ్గిపోతాయి అని చెప్తే ఎంతమంది వచ్చి చేయించుకుంటారు చెప్పండి? సో ఇక్కడ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. కానీ మనంతలో మనకు రోగం రాకుండా హాయిగా ఆరోగ్యంగా ఉందాము, నెక్స్ట్ తరాన్ని చూద్దాము, దాని నెక్స్ట్ తరాన్ని కూడా ఎత్తుకొని తిరుగుదాము, వాళ్ళని కాపాడుకుందాము అని ఆలోచించినప్పుడు మాత్రమే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 1000 మందిలో 2 వస్తారండి నా దగ్గరికి మేరు చికిత్స చేయించుకోవడానికి. హెల్దీగా ఉన్నవాళ్ళు 1000లో 2. మిగతా వాళ్ళందరూ రోగం వచ్చాక దాన్ని ఎలా తప్పించుకోవాలి, ఆ సర్జరీని ఎలా తప్పించుకోవాలి, సర్జరీ కాంప్లికేషన్ ఎలా తప్పించుకోవాలి, లేదా సర్జరీల తర్వాత ఏవైతే కాంప్లికేషన్స్ వస్తాయో వాటిని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి వచ్చి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారే. కానీ హెల్దీగా ఉన్న వాళ్ళు తీసుకోవడానికి, మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ముందు వస్తేనే అసలు చాలా వరకు తప్పించుకోవచ్చేమో, అదే బెటర్ కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్లు వచ్చేసాక అందరికీ ఫ్రీ ఆఫ్ సర్వీస్ వచ్చేసింది. కానీ డబ్బులు పెట్టాలి అని అనుకున్నప్పుడు, అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు ముందు జాగ్రత్త పడతారండి. ఇన్సూరెన్స్ నిజానికి ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది అనే అర్థం సార్. ఎందుకంటే అన్నిటికీ సొల్యూషన్ ఉంది, 2వ రోజుకి డిశ్చార్జ్ అయిపోతారు అని చెప్పేసినప్పుడు వెళ్ళిపోయి సర్జరీలు చేయించుకుంటారు. కానీ దాంట్లో దెర్ ఈజ్ నో సర్జరీ విచ్ ఈజ్ రిస్క్ ఫ్రీ అండి. రిస్క్ ఫ్రీగా ఉండే సర్జరీనే లేదు. అంతెందుకు మనం స్పైనల్ సర్జరీల గురించి మాట్లాడుకున్నప్పుడు ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్స్ సర్జరీ అండి. WHO కొటేషన్ ఇది. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం, మిగతా 95 మందికి సర్జరీ అవసరం లేదు. మళ్ళీ సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసున్న పాయింట్ ఏంటంటే 1 సంవత్సర పర్యంతము
మీరు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ పాటించాక అప్పుడు కూడా తగ్గకపోతే, లేదా మీకు మధ్యలో రెడ్ ఫ్లాగ్ సైన్స్ వార్నింగ్ సైన్స్ కనబడితే, రెడ్ ఫ్లాగ్ సైన్స్ వార్నింగ్ సైన్స్ అంటే తెలియకుండా యూరిన్ జారిపోవడము, తెలియకుండా మోషన్ జారిపోవడము, లేదా హెచ్ఐవి టీబీ లాంటి కండిషన్స్ ఉండడము, లేదా హై గ్రేడ్ ఫీవర్స్ ఉండి చిల్స్ ఉండడము, లేదా కాలంతా తిమ్మిర్లు వచ్చేసి కాలు చచ్చిబడిపోవడము, ఇలాంటి కండిషన్స్ ఉంటే మాత్రమే మీరు సర్జరీకి వెళ్ళాలి అని సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసి ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, లేటెస్ట్గా 95%కి 95 మెంబర్స్కి సర్జరీ జరిగిపోతుంది, 5గురిని మాత్రమే వదిలివేయబడతారు. అది కూడా కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి వదిలివేయబడతారు. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే 5% సర్జరీకి వెళ్ళాలి. నేను కూడా చాలామందికి మీరు ఇది సర్జికల్ కేసు అని చెప్పేసిన కేసులు ఉంటాయి. నా దగ్గరకు వస్తే ఫస్ట్ ఒపీనియన్ ఇది సర్జికల్ కేసా కాదా అని ఫస్ట్ ఒపీనియన్ చెప్పేస్తాం, ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. అండ్ 95%కి ఆయుర్వేదం ద్వారా సర్జరీ లేకుండా, కత్తిఘాటు లేకుండా, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అందుకే 25 సంవత్సరాలలో 8 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు హైదరాబాద్ నుండి, మల్లేష్ గౌడ్ గారు ఫోన్ చేశారు. మల్లేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం అండి. సార్ కొద్దిగా నాకు ఈ కాలు కొద్ది తిమ్ముళ్ళు ఉంటాయి. ఓకే. రెండవది అందరికి నడుము నొప్పి ఉంది. ఓకే. నడుము కొద్ది తగ్గింది, మామూలుగా వాకింగ్ అవి యోగా అవి చేస్తూ కొద్ది తగ్గింది, అప్పుడప్పుడు నొప్పి వస్తుంటది. ఓకే. కాళ్ళు తిమ్మిర్లుగా వస్తుంటాయి. ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమైనా చేయించారండి? చేసినప్పుడు కొంచెం ఇది మన వెన్నుపూస కొంచెం జర ఒక డిస్క్ కొంచెం ఇది అయింది, ప్రాబ్లం తగ్గిపోతుంది అని చెప్పారు. మందులు తగ్గింది కానీ కొంచెం జర అప్పుడప్పుడు వస్తుంటా ఉంటది. ఓకే. ఈ కాళ్ళు అరికాలు కొంచెం మంట ఉంటుంది. సార్ ఒకటి నరం కంప్రెస్ అయింది అని అంటే వెనకాల మనకు నడుములో నుంచి కాలంతా వచ్చేది ఒకటి అతి పొడుగైనటువంటి నరం ఉంటుంది, లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. దాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. నరం ఏంటంటే మన బొటనవేలు మందం అంతా ఉంటుంది, తొడల వెనకాల, పిక్కల వెనకాల, మోకాల వెనకాల, పాదం పర్యంతం వచ్చేటువంటి నరం. ఆ నరం పైన ఒక తేమ లాంటి పదార్థం ఉంటుంది, మైలిన్ షీత్ అంటారు. వెనకాల నడుములో నొక్కున్నప్పుడు దానికి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ఆ తేమ ఎండిపోతుంది. అది ఎండిపోయినప్పుడు వాతం పెరుగుతుంది. వాతం పెరిగితే తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవి చాలా కామన్గా కలుగుతూ ఉంటాయి. ఇంకా సివియర్ ఫామ్లో ఏంటంటే కాలంతా చచ్చుబడిపోయి ఫుడ్ డ్రాప్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అదే చెయ్యి అంతా కూడా వచ్చేటువంటి సర్వైకల్ రాడిక్యులోపతి అని కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా లక్షణాలుగా ఉంటాయి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది చూడాలి, మీ శరీర ధర్మం ఏంటి అనేది చూడాలి. వ్యాధి తీవ్రతను బట్టి, మీ శరీర ధర్మాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఏంటంటే లోపలికి వేసుకునే మందులు ఉంటాయి, అవసరం అనుకుంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి, మేరు చికిత్స, మర్మ చికిత్స అంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఆహారపు అలవాట్లు మార్చుకునేవి ఉంటాయి, మీ లైఫ్ స్టైల్ మార్చుకునేది ఉంటుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసేది ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా సమపాళ్లలో చేయగలిగినప్పుడు మీ వెన్నునొప్పి మాయమైపోతూ ఉంటుంది. కాదు అని అన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా మాటిమాటికి అది వచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు స్టేజ్ ఏంటి సార్? మనకు హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయండి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాం. అయితే మాకు అంటే తార్నాకనే బెటర్ మాకు దగ్గర. రైట్, వచ్చేయండి దగ్గర అంటే అక్కడికి వచ్చి కలవండి సార్ ఒకసారి. రైట్ అండి. కాల్ వచ్చిందని తీసుకున్నాను కానీ మీరు చెప్పిన మాట కొంచెం ఎందుకో ఆశ్చర్యం అనిపించింది. అంటే 5గురికి చేయాల్సింది 95 మందికి చేస్తున్నారు, 5గురిని వదిలి పెడుతున్నారండి. నిజంగా అలాగే జరుగుతుందా? డెఫినెట్గా అలానే జరుగుతుందండి. నేను చెప్పేది కాదు, స్టాటిస్టిక్స్ మీరు చూసుకుంటే అంతే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక చిన్న మెలక కూడా ఉందండి. అందరము పరిగెత్తుకుంటూ వెళ్ళి సర్జరీలు చేయించుకుంటూ ఉంటాం, కానీ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంది. ఇండియాలో 3.5 లక్షల సర్జరీలు జరుగుతాయి పర్ ఇయర్, స్పైనల్ సర్జరీస్ ఎస్పెషల్లీ. దాంట్లో సగానికి పైగా అంటే 150,000, 160,000కు పైగా సర్జరీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అనేది ఒక టర్మ్ అండి. ఈ టర్మ్లో అర్థం ఏంటంటే అంతకంటే సర్జరీ కన్నా ముందు మీకు ఉన్న నొప్పి కన్నా 5x, 10x పెయిన్ ఇంక్రీజ్ అయిపోతుంది సర్జరీ తర్వాత.
అండ్ అంతకంటే ముందు ఓన్లీ పెయిన్ ఉన్న వాళ్ళు తర్వాత తిమ్మిర్లు, పోట్లు, మంటలు, కాళ్ళు చచ్చబడిపోవడాలు ఇలాంటి కాంప్లికేటెడ్ స్టేట్లోకి కూడా ఎంటర్ అయిపోతూ ఉంటారు. దాన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటారు. అలాంటి సివియర్ కండిషన్స్లో కూడా, అంటే అలాంటి మహావాత రోగాలలో కూడా ఆయుర్వేదంలో అత్యుత్తమమైనటువంటి ఉపాయాలు, చికిత్సలు ఉన్నాయి. ఫెయిల్ అయిన తర్వాత కూడా అంటున్నారా మీరు? ఎస్ సార్. మా దగ్గరికి లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన ఏంటంటే ఫుడ్ డ్రాప్ అయింది, సర్జరీ తర్వాత ఫుడ్ డ్రాప్ అయింది. అలాంటి పర్సన్కి 100% రికవరీ ఇవ్వలేము. ఎందుకనంటే కొన్నిసార్లు పార్షల్ టేరే కావచ్చు నర్వు, లేదా కంప్లీట్ టేరే కావచ్చు. పార్షల్ టేర్ జరిగినప్పుడు ఆటోమేటికలీ ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు ఫిజియోథెరపీలు ఇవన్నీ ట్రై చేసినా కానీ ఇంప్రూవ్మెంట్ రాలేదు. మన దగ్గరకు వచ్చి ఒక 28 days ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాని తర్వాత దే ఆర్ హ్యాపీలీ వాకింగ్. ఇంతకుముందు అసలు నడవలేని పరిస్థితి ఉన్న దగ్గర ఇప్పుడు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి దాకా, అంటే ఆల్మోస్ట్ 60-70% ఇంప్రూవ్మెంట్ వచ్చేదాకా కూడా వచ్చాయి. అంటే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సర్జరీ తర్వాత సర్జరీ వద్దు అని అంటాము, కానీ సర్జరీ చేయించుకొని కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళకి కూడా మేరు చికిత్స అనేది అత్యుత్తమంగా పనిచేస్తుందండి. థ్యాంక్ యూ సార్, ఆయుర్వేద విధానం గురించి మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.